everyone, Tinglish Teacher here. Welcome back to our channel. మీ అందరికీ ఉపయోగపడే మరొక వీడియో. In this video, I'm going to share you some other words and short sentences that we regularly use in our daily life. మనం ప్రతిరోజు మన డైలీ లైఫ్లో చాలా తరచుగా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్న వెజిటబుల్ పేరు జుకీనీ. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నువ్వు కిచెన్లోకి మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ కమ్ ఇన్ టు ద కిచెన్ అగైన్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఉండబోయే 2 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మైదా పిండి లేదా మైదా. దీనిని చాలా రకాల వంటల్లోనే వాడుతూ ఉంటారు కదా. అయితే మైదా పిండిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. Now the second question for you, which is, ఏమైందో నాకు సరిగ్గా చెప్పు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్, పడిపోయావా లేదా నువ్వు పడిపోయావా. ఎవరైనా పడిపోయినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఫాల్ ఈ విధంగా అడుగుతాం. అదే డిడ్ యూ ఫాల్ డౌన్ అంటే నువ్వు కింద పడిపోయావా అని. ఫర్ ఎగ్జాంపుల్, హౌ డిడ్ యూ ఫాల్ డౌన్ లైక్ దాట్ అంటే నువ్వు అలా ఎలా కింద పడిపోయావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ లాఫ్డ్ యాజ్ సూన్ యాజ్ యూ ఫెల్ ఆర్ ఐ లాఫ్డ్ యాజ్ సూన్ యాజ్ యూ ఫెల్ డౌన్ అంటే నువ్వు కింద పడిపోయిన వెంటనే నాకు నవ్వొచ్చింది లేదా నేను నవ్వేశాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ యూ బిఫోర్ దాట్ దేర్ వాజ్ వాటర్ బట్ యూ డిడ్ నాట్ సీ ఇట్. ఐ టోల్డ్ యూ బిఫోర్ దాట్ దేర్ వాజ్ వాటర్ బట్ యూ డిడ్ నాట్ సీ ఇట్ అంటే అక్కడ నీళ్లున్నాయని నేను నీకు ముందే చెప్పాను కానీ నువ్వే చూడలేదు అని. సెకండ్ వన్ ఈజ్, ఎక్కడి వరకు. ఇదైతే చాలా సందర్భాల్లోనే యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో అప్ టు వేర్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని హౌ ఫార్ ఈ విధంగా కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డ్రాప్ మీ అ బిట్ ఇఫ్ యూ గో దేర్ అంటే నువ్వు గనక అక్కడికి లేదా అక్కడి వరకు వెళ్తున్నట్లయితే నన్ను కాస్త డ్రాప్ చెయ్యి అని. Another example, how far have you come అంటే నువ్వు ఎంత దూరం వచ్చావు లేదా నువ్వు ఎక్కడి వరకు వచ్చావు ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్, tell me exactly how far you have come అంటే నువ్వు ఎంత దూరం వరకు లేదా ఎక్కడి వరకు వచ్చావో నాకు సరిగ్గా చెప్పు అని. నెక్స్ట్ వన్ ఈజ్, ఎక్కువ నమ్మకు లేదా ఎక్కువగా నమ్మకు ఇలా చెప్తూనే ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బిలీవ్ టూ మచ్ ఈ విధంగా చెప్తాం. బిలీవింగ్ ఆర్ ట్రస్టింగ్ అంటే నమ్మటం అని. ఫర్ ఎగ్జాంపుల్, వై డూ యూ ట్రస్ట్ పీపుల్ యూ డోంట్ నో సో మచ్ ఆర్ వై డూ యూ ట్రస్ట్ పీపుల్ యూ డోంట్ నో దట్ మచ్ అంటే నీకు తెలియని వాళ్ళని నువ్వు ఎందుకు అంతగా లేదా అంతలా నమ్ముతావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ లైక్ క్రేజీ అంటే నువ్వు ప్రతిదానిని పిచ్చిదానిలాగా లేదా పిచ్చివాడిలాగా నమ్మకపోవడమే నీకు మంచిది అని. ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ అంటే నీకు మంచిది అని. నెక్స్ట్ వన్ ఈజ్, ఏది మంచిది. ఇదైతే చాలా సందర్భాల్లోనే యూస్ చేస్తూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో విచ్ ఈజ్ బెటర్ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని విచ్ ఈజ్ గుడ్ ఈ విధంగా కూడా అడగొచ్చు. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈజ్,
Can you tell me which one is better out of these two? Can you tell me which one is better out of these two? అంటే ఈ రెండిటిలో ఏది మంచిదో మీరు నాకు చెప్పగలరా అని. Now the example number 2 is I don't understand who is better among them. I don't understand who is better among them. అంటే వీరిలో లేదా వారిలో ఎవరు మంచివారో నాకు అర్థం కావడం లేదు అని. Now the example number 3 is which curry is better among these two? Which curry is better among these two? అంటే ఈ రెండు కూరల్లో ఏ కూర బాగుంది అని. నెక్స్ట్ వన్ ఈజ్ దెబ్బ తగిలిందా. ఇలా అడుగుతూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ గెట్ హిట్, డిడ్ యూ గెట్ హిట్ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని ఆర్ యూ హర్ట్ ఈ విధంగా కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ విల్ గెట్ హిట్ సో బీ కేర్ఫుల్. యూ విల్ గెట్ హిట్ సో బీ కేర్ఫుల్ అంటే నీకు దెబ్బ తగులుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ లుక్ ఫార్వర్డ్ అండ్ వాక్ యూ విల్ బీ హిట్ హార్డ్. ఇఫ్ యూ డోంట్ లుక్ ఫార్వర్డ్ అండ్ వాక్ యూ విల్ బీ హిట్ హార్డ్ అంటే నువ్వు గనక ముందుకు చూసి లేదా ముందు చూసి నడవకపోయినట్లయితే నీకు గట్టిగా దెబ్బ తగులుతుంది అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకన్నావు. ఇలా అడుగుతూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ సే, వై డిడ్ యూ సే ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ సే దాట్ టు మీ ఫర్ నో రీజన్. వై డిడ్ యూ సే దాట్ టు మీ ఫర్ నో రీజన్ అంటే కారణం లేకుండా నువ్వు నాకు ఎందుకలా అన్నావు లేదా నువ్వు నన్ను ఎందుకలా అన్నావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ సేయింగ్ దిస్ ఆర్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ సేయింగ్ లైక్ దిస్ అంటే నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ యూ సేయింగ్ దాట్ ఆర్ ఐ డోంట్ లైక్ యూ సేయింగ్ దిస్ అంటే నువ్వు ఇలా అనడం నాకు నచ్చలేదు లేదా నువ్వు ఇలా అనడం నాకు ఇష్టం ఉండదు అని. నెక్స్ట్ వన్ ఈజ్ గుర్తులేదా లేదా నీకు గుర్తులేదా. ఇది చాలా తరచుగానే యూస్ చేస్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ రిమెంబర్, డోంట్ యూ రిమెంబర్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, కాంట్ యూ రిమెంబర్ ఈవెన్ సచ్ అ స్మాల్ థింగ్. కాంట్ యూ రిమెంబర్ ఈవెన్ సచ్ అ స్మాల్ థింగ్ అంటే నువ్వు అంత చిన్న విషయాన్ని లేదా ఇంత చిన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోలేవా అని. కాంట్ యూ రిమెంబర్ అంటే గుర్తు పెట్టుకోలేవా అని. ఇంకొక ఎగ్జాంపుల్, రిమెంబర్ ఆల్ దాట్ ఐ హ్యావ్ సెడ్ కేర్ఫుల్లీ. రిమెంబర్ ఆల్ దాట్ ఐ హ్యావ్ సెడ్ కేర్ఫుల్లీ అంటే నేను చెప్పిన వాటన్నింటినీ నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ డెంట్ రిమెంబర్ ఇట్ అట్ దట్ టైమ్. ఐ డెంట్ రిమెంబర్ ఇట్ అట్ దట్ టైమ్ అంటే ఆ టైంలో నాకు అది గుర్తుకు రాలేదు అని. నౌ ద లాస్ట్ వన్ ఈస్ త్వరగా కానివ్వు లేదా త్వరగా పూర్తి చెయ్యి. ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ ఇట్ క్విక్లీ, డూ ఇట్ క్విక్లీ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వై కుడెంట్ యూ కంప్లీట్ ఈవెన్ సచ్ అ స్మాల్ టాస్క్. వై కుడెంట్ యూ కంప్లీట్ ఈవెన్ సచ్ అ స్మాల్ టాస్క్ ఆర్ సచ్ అ స్మాల్ వర్క్ అంటే నువ్వు అంత చిన్న పనిని కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయావు అని. వై కుడెంట్ యూ కంప్లీట్ ఆర్ ఫినిష్ అంటే నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, కంప్లీట్ ఇట్ క్విక్లీ అదర్వైజ్ ద టైమ్ విల్ రన్ అవుట్. కంప్లీట్ ఇట్ క్విక్లీ అదర్వైజ్ ద టైమ్ విల్ రన్ అవుట్ అంటే దీనిని లేదా ఇది త్వరగా పూర్తి చెయ్యి లేకపోతే టైం అయిపోతుంది లేదా సమయం అయిపోతుంది అని. రన్నింగ్ అవుట్ ఆర్ రన్ అవుట్ అంటే అయిపోవడం అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.